ప్రతి పేదోడికి గూడు కల్పించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు పక్కా ఇళ్ల నిర్మాణమే మరిచిందని ఆయన విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఒక్కొక్కటి అధిగమించుకుంటూ ప్రజావసరాలను తీర్చుతోందని పొంగులేటి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం కోరుట్లగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆనాటి ప్రభుత్వం ఏవైనా అరాకొర మంచి కార్యక్రమాలు చేస్తే వాటిని కంటిన్యూ చేస్తూ ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో కొన్నిటిని ఇప్పటికి మీ ఇంటికి చేర్చిన ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్లు ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం మర్చిపోతే ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చాం. మన కోరట్ల గ్రామం కూడా మొదటి విడత ఇచ్చాం. మా ఆడబిడ్డల మనసుల్లో ఉంది, సీనన్న ఇంకా నాకు ఇల్లు రాలేదు, కొంతమందికే ఇచ్చారు, నేను కూడా అర్హురాలనే అని నా అడగం కాదు. మన ప్రభుత్వం మొదటి విడత ఇచ్చాం, ఇంకా 3 విడతలు ఇస్తాం. రాబోయే 3.5 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి పేదవాడు కన్న కలలు, పేదవాడి కోరికలు, పేదవాడు ఆశయాల్ని నెరవేర్చే దాంట్లో మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం